మా ఇంటి చుట్టూ టీవీలు మోగుతుండే. తెచ్చిపెట్టుకోగలం మేము కూడా ఒక టీవీ. అప్పుడే కొత్తగా నమ్ముకున్నాం. ఫ్రెష్ విశ్వాసం, ఫ్రెష్ భక్తి, ఫ్రెష్ లవ్ యేసయ్యతో. ఎట్లా అంటే మేము టీవీ తెచ్చుకొని మేము కూడా చూడకపోగా మా చుట్టూ ఉండి టీవీ చూస్తున్న వాళ్ళకి మారు మనసు రావాలని ప్రార్థన చేసేవాళ్ళు. ప్రభా, వాళ్ళ గంటల సమయం ఎలా వృధా చేసుకుంటున్నారో చూడండి ఆయన. వాళ్ళ జీవితాలు ఎందుకున్నాయో వాళ్ళకి అర్థం కాకుండా అయిపోయింది ప్రభువా. ఒక పక్క జీవితాలు ఛిద్రమైపోతూ, చితికిపోతూ, బ్రతుకులు పాడైపోతూ, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్న స్థితిలో కూడా వాళ్ళు అలాగ సినిమాల్లో వాళ్ళు మత్తులైపోయి ఉన్నారు ప్రభువా. నేత్రాశ పాపలు మునిగిపోతున్నారు ప్రభువా. దయచేసి వాళ్ళని దర్శించు ప్రభువా అని ప్రార్థన చేసామే తప్ప మేము పెట్టుకోలే టీవీ. మరి మేమేం చేసేవాళ్ళం అంటే సీడీ ప్లేయర్ తెచ్చుకొని అందులో సీడీ పెట్టుకొని ఏమండి కమ్మగా యేసయ్య పాటలు వింటా ఉన్నాం. ఇంకదే మాకు పొరపాటును కూడా ఇంటికి పోయినా కూడా టీవీ చూడం. టీవీ అటుంటే ఇటు తిరిగి కూర్చో. అదేదో పాపమని కాదు, ఏదో వ్యభిచారం దొంగతనం లాంటిదని కాదు. ఒకటి చూడటానికి అలవాటు పడితే ఆటోమేటిక్గా లాగేసిద్ది అది. అందుకని మేము దాన్ని జాగ్రత్త పడ్డాం. సైతాన్ గడి తలకాయని చూడొద్దు. దాన్ని చూస్తే మనం ఆకర్షింపబడతాం, మళ్ళీ డైవర్ట్ అవుతాం. భక్తిగా ఉందాం, మనం ఆత్మీయంగా ఉందామని అంటే రూల్ పాస్ చేయట్లా మీకు. మేము ఆ ఫస్ట్ లవ్లో, ఆ మొదటి భక్తిలో టైంను ఆ విధంగా మనం ఎందుకు ఆ టీవీ ముందు కూర్చుంటే మన అప్పులు తీరతాయా? 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 ఆ 2 గంటలేదో, ఆ 3 గంటలేదో రండి కూర్చొని ప్రార్థన చేద్దాం. కాసేపు స్తుతులు పాడుకుందాం, కమ్మగా 4 పాటలు పాడుకుందాం, నలుగురిని కలిసి ప్రార్థన చేద్దాం. దరిద్రం వదిలిపోయిద్ది, దేవుడు కార్యం జరిగిద్ది, దేవుని మహిమ దిగి వచ్చిద్ది, ఆ రోగాలు తగ్గిపోతాయి, అప్పులు తీరిపోతాయి, సమస్యలు పోతాయి. ఉన్నాడు కదా సహాయకుడు. మన మోకాళ్ళను ప్రార్థన చేసి ఏ కార్యమైనా నెరవేర్చేవాడు. బాధలన్నీ ఆడబెట్టుకొని, అప్పులు తిప్పలన్నీ ఏడబెట్టుకొని, సమస్యలన్నీ ఏడబెట్టుకొని మనం ఎంత చూసుకుంటా కూర్చుంటే ఏంది అది పద్ధతి అన్నది? బాగుపడింది లేదు, సచ్చింది లేదు. కుటుంబంలో పరిస్థితులు మారింది లేదు, సచ్చింది లేదు. ఎవరికి వాళ్ళకి సెల్ ఫోను, ఏ గదిలో వాళ్ళు ఆ గదిలో కూర్చొని ఎక్కడో అనుకుంటా కూర్చుంటూ ఉంటారు. ఏం చేయాలి? ఏం చేయాలి? నువ్వేమైనా విడుదల పొందావా? బాగుపడ్డావా? ఏం చేసావని? ఏమి సాధించావని? మన సోదరు చెప్పింది, పట్టుదలగా గదిలో పోయి ప్రార్థన చేసింది. పాపం రోజు ప్రార్థన చేసుకుంది. ₹1,00,00,000 కూడా అడగని స్థలం, అడగని నివాసం, ₹1,00,00,000 కూడా దక్కని పరిస్థితి. అది 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 బ్యాంక్ వాళ్ళు లేకపోతే అప్పిచ్చిన వాళ్ళు స్వాధీనం చేసుకున్నాక ఇంకొక 40-50 లక్షలు అప్పు మిగిలే పరిస్థితి. కలిసి పట్టుదలగా ప్రార్థన చేసుకుంది. మిగిలిన వాళ్ళతో నాకెందుకని గదిలో పోయింది, మొరపెట్టుకుంది, మొత్తుకుంది. అయ్యా, నాకు ఏ దరిద్రం వద్దు ప్రభా, నా బిడ్డలు నేను అన్యాయం కాకుండా దయచేసి దాన్ని మాకు నిలబెట్టినానని మొత్తుకుంది. వాళ్ళ కుటుంబం తల్లిదండ్రులు కలిసి ప్రార్థన చేసుకున్నారు. వాళ్ళు ఎంత గోజాడుకున్నారు ఏమండి? 40 లక్షల అప్పు మిగిలాల్సింది, 1 కోటి అప్పు పోగా ₹1,00,00,000 చేతికి వచ్చేటట్టు దేవుడు చేశాడని నేను ఆదివారం సాక్ష్యం చెప్పింది. దేవుడు ఎందుకు చేయడు సార్? దేవుడు ఎందుకు చేయడు? చేయకపోతే మరి వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారా? నేనేమో డబ్బులు ఇచ్చి చెబుతున్నాను. ఏంది అంత అవసరం నాకేం లేదుగా. మేము డబ్బులు ఇచ్చాను నీకు? నేను ఇచ్చానా? మరి ఎందుకు చెప్పా? దేవుడు చేశాడు కనుక చెప్పావు. ప్రార్థనకు జవాబే కదా. గోజాడుకున్నావుగా, ఏడ్చుకున్నావుగా, అవమానంతో ఫీల్ అయ్యావుగా, ఇంక లేదు అవకాశం అనుకున్నావు. మొరపెట్టుకున్నావు, గదిలోకి వెళ్ళి దేవునికి గోజాడుకున్నావు, ఉపవాసాల నుండి మొత్తుకున్నావుగా. చేసావా లేదా? అదిగో నాకు తెలుసు, ఆమె ప్రార్థన చేసిద్ది. దేవుడు కార్యం చేశాడు. చూడండి ఎంత కార్యమో. ఉన్న నివాసం అమ్ముడు పోగా, ఉన్నది అదే వాళ్ళకు ఉన్న షాపు అమ్ముడు పోతే ఇంకా 40-50 లక్షలు అప్పు మిగిలాల్సింది. అప్పు మొత్తం పోయి 1 కోటి మిగిలేటట్టుగా 2 దానికి రేటు వచ్చేటట్టు దేవుడు చేశాడు. వాస్తవంగా వాళ్ళు ఉన్న బాధల్లో ఎవరు రేటు రానియకుండా తొక్కిపట్టే పరిస్థితి. ఎందుకు తెలుసా? సమస్యల్లో మనం ఉన్నప్పుడు రూపాయి దాన్ని పావలాగా అడుగుతారు. ఎందుకంటే మన బాధలు వాళ్ళకి తెలుసు కాబట్టి. మరి ఒకడు కక్కురు తోడు ఉంటాడు, మరీ లోకులు సొమ్ము ఊరక తీసుకున్నాడు, 10 పైసలకు అడుగుతాడు. వాడిని ఏం చేయాలో అర్థం కాదు. అది మరీ అన్యాయం. రూపాయి దాన్ని మరి 10 పైసలకి, ఎందుకంటే వాడికి అవసరం ఉంది, వాడే ఈగ సత్తాడా ఇస్తాడని. నేను చెబుతున్నాను,
మరి కార్యం జరిగిందిగా. మరి నీ కుటుంబం విచ్ఛిన్నమై, ఈ కుటుంబంలో పరిస్థితులు బాగలేక, తల్లిదండ్రుల కష్టాలు తల్లిదండ్రులు పడతా, ఇంట్లో పరిస్థితులు బాగలేక అప్పులు పాలైపోయి, ఇంకా ఇంతవరకు ఒక దారి ఏది దొరకని స్థితిలో సమస్యల వలయంలో సతమతం అవుతూ భక్తి సాధన చేయకుండా మరి ఏ విధంగా ఎవరు చేంజ్ చేస్తారు? దేవుడే కదలాలా, ఏదో కార్యం దేవుడే చేయాలా, నీ ఇల్లు బయటికి రావాలా, బాగుపడాలా, నీ కుటుంబం క్షేమం పొందాలంటే దేవుడు కదలాలిగా. దేవుడు కదలాలంటే నువ్వు ముందు దేవునికి అందుబాటులో రావాలిగా. తలకాయ నిండా దరిద్రం పెట్టుకొని కూర్చుంటే అంటే అట్ట కుదిరిద్ది? నేను చెబుతుంది ఒట్టి మాటలా, జాగ్రత్త పడాల్సిన విషయాలేగా. సేవ అయినా, కుటుంబ క్షేమమైనా, సమాజ క్షేమమైన ఏదైనా సరే బిడ్డలారా, దేవుని పాదముల చెంత కనిపెట్టుకోవాలి. ఉన్నదంతా అక్కడుంది. ఎలాంటి కార్యాలు చేశాడో తెలుసా? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి 2-3 ఏళ్ళలో కాస్త అప్పు లేని బతుకు, ఆ తర్వాత నుంచి అప్పులో అప్పులు అప్పులో అప్పులు అప్పులు. ఆ అప్పుల దెబ్బకి ఇప్పుడు కూడా ఎవరన్నా ఇస్తామన్నా తీసుకోనుగా. అస్సలు మీకు దండం, అప్పు ఇస్తాను అనొద్దు, మీ కాళ్ళు పట్టుకుంటాను, నాకు వద్దు. అప్పు అంటే నాకేం లేదు, కరెంటు పెట్టినట్టు ఉంటుంది. ఎందుకు తెలుసా? మనశ్శాంతి లేదండి. మన్నాకి పెళ్లి చేశారు అప్పు చేసి, తలా 3 ఇచ్చారు ఫైనాన్స్ పుస్తకాలు. అర్థమైందా? ఫైనాన్స్ రోజు వస్తారు కదా, సాయంత్రాన్ని కట్టాల. డబ్బులు కట్టించిన పుస్తకంలో రాసిపోతారు అనమాట. అవి పుస్తకాలు భలే అందంగా ఉంటాయి, చిన్న చిన్న చిట్టి పుస్తకాలు భలే ఉంటాయి. పుస్తకాలు చూస్తే బాగుంటాయి కానీ కట్టాల్సిన అప్పులు చూస్తేనే భయం పుట్టేది. చివరికి నా పెళ్లి సమయంకి వచ్చే అబ్బాయి, అన్నీ కూడా అప్పు చేసేసామా అన్నారు. మీ పెళ్ళికి మీ అప్పుకో దండం. నాకు అసలు అప్పు లేని పెళ్ళి అయితే చేయండి, లేకపోతే వద్దన్నాను. ఎందుకంటే చేసుకున్న కాడ నుంచి ఇచ్చిన వాళ్ళందరూ కనపడతారు. దేవునికి స్తోత్రం. ఈ బ్రతుకొక నరకం, చేసుకున్న మనశ్శాంతి ఉంటుంది. వద్దు నాకు. మరి 10 మందికి అసలు మెచ్చుకునేటట్టు గ్రాండ్ ఏం అవసరం వచ్చి తినిపోతారు కానీ ఎవడు నాకేం సాయం చేయడు. ఫైనాన్స్ పుస్తకాలు వాడేం కట్టడు. ఎవడు నన్ను మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఎచ్చులెచ్చులు పడి నేను వాళ్ళందరికీ ఫుల్గా పెట్టి ఎంత చేసినా జయలలిత ఎలాగైతే చేయలేను, చేసుకోలేను. స్తోత్రం. ఆ కార్డు కూడా బంగారు కార్డు కొట్టించిందంట. కార్డు కాల్చినా సరే 5,000 డబ్బులు వస్తాయంట. అప్పట్లోలే. ఇప్పుడు ట్రై చేశారు. కాబట్టి ఎచ్చులు ఎందుకు, అప్పులు ఎందుకు? ఉన్నంతలో. ఇప్పుడు నేను గ్రాండ్గా చేసుకుంటే నాకు ఒరిగేది ఏంది, తక్కువగా చేసుకుంటే నాకు భార్య కావాలి. స్తోత్రం. భార్య దొరికిన వానికి మేలు దొరికిను అన్న సంగతి కూడా అప్పుడు నాకు తెలియదు. శుభ్రంగా గుడికి పోయాం. ఆ వచ్చిన చుట్టాలకి ఫుడ్ కూడా అత్తగారు వాళ్ళే తెచ్చారు. నాలాంటి వాళ్ళు 4 ఉన్నారు, నా బాబతోళ్ళే అక్కడ. వాళ్ళు కూడా 4 జతలు పెళ్ళికి. అందరూ కలిపి ఒకటే డోలు. తాళి కట్టేటప్పుడు టక్కం 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 4 దెబ్బలు కొట్టేశాడు. అయిపోయింది, తాళి కట్టేశాను, పెళ్ళి అయిపోయింది. స్తోత్రం. ముందు మనశ్శాంతిగా ఉంది, అప్పు లేదు. లేకపోతే వీళ్ళు అప్పు చేసి పెళ్లి చేసి కదిలితే నీ పెళ్ళికేగా నీ పెళ్ళికేగా నీ పెళ్ళికే కానీ ఒకసారి పెళ్లి రోజు చేస్తారు వాళ్ళు. చేసుకున్నది ఒకసారి. ఆ అప్పులు కట్టలాగా ఇబ్బంది పడుతుంది ప్రతిసారి. నీ పెళ్ళికేగా అని ఇంటి మొత్తం కలిసి నీ పెళ్ళి పెటాకులైందా మాట్లాడుతుంటా. అందుకని నాకు వద్దు ఈ మనశ్శాంతి లేని దరిద్రం, నాకు వద్దు, ఎచ్చులు నాకు వద్దు. మీకు కూడా చెబుతున్నా, సలహా ఉపయోగపడుద్ది. ఏమైనా డబ్బులుంటే ఎచ్చులు పడి ఇబ్బంది లేదే కానీ ఎందుకు ఎచ్చులు లేనప్పుడు. కాబట్టి ఉన్నంతలో తగ్గించుకోవాలి, ఓకేనా? అలాంటి అప్పులు 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 ఆ జీవితం అప్పులు అంటే విరక్తి పుట్టి మరి దారుణంగా 16,000లో పెళ్ళి అంటే ఊహించండి. 16,000 కనీసం అబ్బాయి డ్రెస్ రాదు ఇప్పుడు. కానీ కావాలని చేసుకున్నట్లా. ఎందుకు మీకు ఈ విషయాలు చెప్తున్నానంటే
అప్పుల ఊబుల్లో పీకల్లాగా మునిగిపోయే కొన్ని కుటుంబాలు, కేసుల్లో కొన్ని కుటుంబాలు, పిల్లలకి జాబ్స్ రాక కొన్ని కుటుంబాలు, కాపురాలు విచ్ఛిన్నమైపోయే కొన్ని కుటుంబాలు, జబ్బులతో ఉన్నటువంటి వ్యక్తులతో కొన్ని కుటుంబాలు, ఆత్మీయత క్షీణతలోకి వెళ్ళిపోయే కొన్ని కుటుంబాలు, రక్షణ లేక నశించిపోతున్న వ్యక్తులతో కలిగిన కొన్ని కుటుంబాలు, వ్యసనాలు మానుకోకుండా ఆ వ్యసనాలకు బానిసలైపోయి వచ్చి కుటుంబాన్ని టార్చర్ చేసే వ్యక్తులతో కొన్ని కుటుంబాలు, ఇట్లా చాలా కుటుంబాల్లో వేదనలు ఉన్నాయి. నేను అంటున్నాను, కలిసి ప్రార్థన చేయండి, దేవునితో గడపండి, విశ్వాసంతో చూడండి, విజయాలు స్వతంత్రించుకోండి అని చెప్తున్నాను నేను. ఏమంటారు? ఖచ్చితంగా మొత్తం కలిసి మోకాళ్ళు వేసి యేసు ప్రభు ఎప్పుడైతే దొరికాడో ఒకటే మాట్లాడుకున్నాం, బైబిల్ ముందు పెట్టుకోవాలి, మొత్తం రౌండ్ వేయాలి, ప్రార్థన చేయాలి. రోజు ప్రార్థన చేద్దాం. ఇక చెడిపోయినాయో చూడొద్దు, పనికి మళ్ళీ చూడొద్దు, టైం వేస్ట్ చేయొద్దు, ఏ చెత్త వ్యవహారాలకి వెళ్ళొద్దు. మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం, పరిశుద్ధంగా ఉందాం, నోరు కాచుకుందాం, దేవుడికి కోసం చేయాల్సింది దేవుడికి కేటాయిద్దాం. ఓకే, నీకు దేవుడు ఇచ్చిన దానిలో నుండి పరిశుద్ధులకు ఆహారం కొరకు కేటాయించమన్నాడు, భద్రంగా దానికి కేటాయిద్దాం. అలాగే దేవుడు చెప్పినవన్నీ చెప్పినట్టుగా నెరవేరుద్దాం. అలాగే ఈ సమస్యల నుంచి పరిష్కారం కోసం ఇంట్లో 6 పెద్దవాళ్ళు ఉన్నాం, రోజుకొకళ్ళం ఉపవాసం ఉందాం, అందరం కలిసి ఆదివారం మందిరానికి వెళ్దాం. కుటుంబ సమస్యలు పరిష్కారం కావాలి, సమాజంలో ఆత్మలు రక్షింపబడాలి. కాబట్టి అమ్మ, నాన్న, అన్న, నేను, నా భార్య, అన్న భార్య, మొత్తం 6 పెద్దవాళ్ళం ఉన్నాం. మొత్తం పిల్ల బ్యాచ్ ఉన్నారు. పిల్ల బ్యాచ్ని వదిలేసి పెద్దవాళ్ళు 6 రోజుకొకళ్ళం ఫాస్టింగ్ ఉండి ప్రార్థనలో గడుపుదాం. మిగిలిన 5 వర్క్ చేయాలి. ఈరోజు ఒకళ్ళు చేస్తే రేపు ఇంకొకళ్ళు, అట్లాగా 6 రోజులు మా ఇంట్లో ఒకళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. ఎన్నిసార్లు చెప్పాను ఈ విషయాలు. ఇవి విన్నప్పుడు బాగానే ఉంటుంది, ఎట్లనే చేయాలి అనిపిస్తుంది, కసి కలిగిద్ది. అవునా? అవునా? కూటమి అయిపోగానే రాతి నేలను పడ్డ విత్తనంలాగా, దారి పక్కన పడ్డ విత్తనంలాగా, వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు అన్నట్టుగా అయిపోతున్నాయి చాలా మంది జీవితాలు. ఏమండి, నువ్వు కుష్ఠరోగుల మ్యాటర్ ఎత్తుకొని అసలు నువ్వు ఏం మొదలు పెట్టావు, ఏం చెబుతున్నారా నేను అసలు? దేవుని స్తోత్రం. అంటే నేను ఏం చెప్పట్లేదు, వేరేదేం చెప్పట్లేదే. కుష్ఠరోగులు ఏం చేశారంటే, సమస్య తీరిన తరువాత బోలా, సమస్య అలా ఉండగానే మీరు పోయి కనపరుచుకోండి అంటే ప్రభు మాట చొప్పున నడవటం మొదలు పెట్టారు. అలా నడక మొదలుపెట్టి ప్రభువు చెప్పినట్లు చేస్తూ ఉండగా, వారు పోవుచూ ఉండగా ప్రభువు చెప్పినట్టు చేస్తూ ఉండగా వాళ్ళ చేతులకు బిర్రుగా అతుక్కుపోయిన కట్లు అలా ఊడిపోతాం మొదలుపెట్టినాయి. దుర్గంధ భరితమైన వాళ్ళ దేహపు వ్రణములు, గాయములు, చీము రక్తాలు స్రవించేటువంటి గాయములు ప్యాక్ అయిపోతున్నాయి. ఎవరికి వాళ్ళ కట్లు లూజ్ అయిపోతున్నాయి. ఇలా బెండ్ అయిపోయిన వేళ్ళు ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి. వారు పోవచ్చు ఉండగా శుద్ధులైరి. అబ్బాయి, శుద్ధులు అయినాక పోదాం అనుకోవాలా. ప్రభు చెప్పాడు, చెప్పింది చెప్పినట్టు చేస్తాం, ముందుకెళ్దాం, నాయన చూసుకుంటాడు. అది కదా విశ్వాసం. నాయన చెప్పాడంటే అయిపోయింది, అంతే. అయిపోయింది కదా, అయిపోయింది. మొత్తం 10 మంది బయలుదేరి వెళ్ళిపోయింది. కొంచెం దూరం వెళ్ళేసరికి వాళ్ళ కట్లన్నీ లూజ్ అయిపోయి ఊడిపోయి మొత్తం ఫ్రీ అయిపోయి ఒకళ్ళనొకళ్ళు చూసుకొని, నాకు తగ్గిందిరా, నా ఏళ్ళు ఫ్రీ అయిపోయినాయిరా, నా వేళ్ళు బాగా వచ్చినాయిరా, నా కాళ్ళు బాగా అయిపోయినరా, గాయాలు లేవురా, ఇప్పుడు నా దేహం నుంచి దుర్గంధం రావట్లేదు, స్మెల్ రావట్లేదు, బాగున్నాను, నేను క్యూర్ అయిపోయింది నాకు అంటే ఆధారుడు, నాకు కూడా క్యూర్ అయిపోయింది, అరే నాకు కూడా మొత్తం 10 మంది క్యూర్ అయిపోయింది. ఎప్పుడయింది? వాళ్ళు ఆగినప్పుడు అయిందా? ప్రభు మాట చొప్పున వారు చేయుచూ ఉండగా, వెళ్ళుచూ ఉండగా, పోవుచూ ఉండగా అయిందా? దేవుడు చెప్పింది చెప్పినట్టు నువ్వు చేయటం మొదలుపెట్టి అలా సాగిపో. నీవు అలా పోవచ్చు ఉండగా, దేవుని మాట చొప్పున నువ్వు నడుస్తూ ఉండగా, గుర్తుపెట్టుకో, భూమి ఆకాశములు గతించినను నా మాటలు ఏమాత్రము గతింపవు అన్నాడు నా యేసయ్య. నా మాటలు అచ్చైనా పొలైనా తప్పిపోదన్నాడు. నా మీద విశ్వసించి ఒకడు అడుగు వేస్తే ఆ అడుగు ఇరుగును పడనీయకుండా దాన్ని విజయవంతంగా ముందుకు నడిపించే బాధ్యత నాది. నడు. వీళ్ళనేమో రోగం తగ్గకముందే యాజకుడికి కనపరుచుకోమన్నాడు. యోహాను సువార్త 2లో
నీరు ద్రాక్షరసంగా మారకముందే, నీళ్లు నీళ్లుగా ఉన్నప్పుడే వెళ్ళి విందు ప్రధానికి ఇవ్వమన్నాడు. తీసుకెళ్ళి నీళ్లుగానే ఉన్నాయి. అయినా సరే పనివారు సందేహించలా. మరియమ్మ ముందే చెప్పింది, ఆయన మీతో చెప్పునది చేయుడి అని. ఆ మాట చొప్పున వాళ్ళు తీసుకెళ్ళి విందు ప్రధానికి ఆ నీళ్లు అందించారు. వీళ్ళ చేతుల్లోంచి ఆ నీరు విందు ప్రధాని చేతిలోకి వెళ్ళేసరికి మధురమైన ద్రాక్షరసంగా మారిపోయింది. ఎందుకు? చెప్పింది ఎవరు? నా ప్రభు. చెప్పినవాడు నా ప్రభు. ఆ రాయిని తొలగించండి అన్నాడు. మార్తమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. ప్రభువా వద్దు, అబ్బాయి చచ్చిపోయి లోపల పెట్టి 4 రోజులు అయిపోయింది, దుర్గంధ భరితంగా ఉంటుంది. 3వ రోజుకే శవం వాసన వస్తుంది, 4 రోజులు దాటుతుంది, దుర్గంధం తట్టుకోలేము. నా తమ్ముడిని చూసి, నా సహోదరుని చూసి అందరూ ముక్కుకు వస్త్రాలు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు, తట్టుకోలేము, అందరూ తల ఒక మాట అంటారు, వద్దని అడ్డుపోయింది. ప్రభు ఏమన్నాడు? మార్తా మార్తా, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? నువ్వు ఆగక్కడ, మీరు వెళ్ళండి, తీయండి రాయి పక్కకు అన్నాడు. రాయి పక్కకు దొల్లించారు. తండ్రి, నువ్వెల్లప్పుడూ నా మనవులు వినుచున్నావని నేను నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీవు నన్ను పంపితువని నా చుట్టూ ఉన్న వీళ్ళందరూ తెలుసుకున్నట్లు ఈ కార్యం జరిగించు. లాజరు, లాజరు బయటకు రా, బయటకు రా. బిగ్గరగా లాజరు బయటకు రా అని శబ్దం చేశాడు. అంతే, ఆ మృతదేహంలోకి జీవం వచ్చింది. ఆ మృతదేహంలోకి జీవం వచ్చింది. కాళ్ళు చేతులు మొత్తం బాడీ అంతా ప్యాక్ చేసేసారు కదా, సుగంధ ద్రవ్యాలు పూయటానికి ప్యాక్ చేసేస్తారు వాళ్ళు. కాబట్టి అతను చేతులు తీసుకొని విప్పుకోవడానికి లేదు. అలాగ ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడై ఆ బంధింపబడిన స్థితిలో చిన్నగా అడుగులు అడిగేసుకుంటా సమాధి బయటకు వచ్చాడు. రాయి తీస్తే కాదనేది కాదు, విశ్వాసంతో శిష్యులు రాయి తీశారు. చచ్చిన శవం తిరిగి సజీవుడై బయటకు వచ్చాడు. సందేహింపక, సందేహం అనే అడ్డుబండలు, అవిశ్వాసం అనే అడ్డుబండలు తొలగిస్తే గానీ అద్భుతాలు జరగవు. అర్థమైందా? తీసేయాలి సందేహాన్ని, అనుమానాన్ని తీసేయాలి, అపనమ్మికను తీసేయాలి. విశ్వాసము గలవారమై అడుగులు వేయాలి, ప్రయత్నం చేయాలి. విశ్వాసంతో ముందే కార్యములు జరిగినట్టు నమ్మి దేవుని కృతజ్ఞతలు చెప్పేయాలి. అప్పుల నుంచి విడిపించి అడగటం తప్పని నేను అనట్లేదు, కానీ విడిపించినందుకు స్తోత్రమని విడుదలను నువ్వు విశ్వాస నేత్రాలతో చూడాలి. మరి దాన్ని బలపరిచేదానికే కదా ఈ పాటలన్నీ. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. దేవునికి మహిమ. నీ విశ్వాసం బలపరచబడాలి, నీ నిరీక్షణ విస్తరించాలి. అదే పాట, అదే మాటను అనుకుంటూ దేవుని యందు విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ గొప్ప గొప్ప కార్యాలు దేవుని దగ్గర పొందుకోవాలన్న ఆశతో అవన్నీ పరిశుద్ధాత్మ ప్రేరణలో మీకు అందించడం జరిగింది. ఎంతకాలం బలహీనమైన విశ్వాసం, ఎంతకాలం విశ్వాసమందు బలవంతులు కారా? కుష్ఠరోగులే కావచ్చు, వాళ్ళ శరీరానికే కుష్ఠం ఉంది, ఆత్మీయంగా వాళ్ళు కుష్ఠరోగులుగా లేరు, యాక్టివ్గా ఉన్నారు. కొంతమంది బయటికి కుష్ఠ లేదు, ఆత్మీయతలో కుష్ఠలో ఉన్నారు. దయచేసి శుద్ధులు కండి.
వాళ్ళు వెళ్ళుచూ ఉండగా స్వస్థత వచ్చింది. తీరా యాజకుడి దగ్గరికి పోయేసరికి ఏమీ లేదు. ఆ 9 మంది యూదులు గనుక అక్కడికి వెళ్ళిపోయారు యాజకుడి దగ్గరికి. ఇతడు సమరయుడు గనుక యాజకుడితో నాకు నిమిత్తం లేదు, నా ప్రధాన యాజకుడివి నువ్వే ప్రభు అని పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభు పాదాల దగ్గర పడ్డాడు. ప్రభు పాదాల దగ్గర పడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మయంపరుస్తున్నాడు. ప్రియులారా, సాధించండి విశ్వాస విజయాలు, సాధించి చూపించండి మిగిలిన వాళ్ళకి. ఏవేవో లాజిక్కులు చెప్పకండి. పసిబిడ్డ లాంటి విశ్వాసాన్ని వ్యక్తం చేయటం నేర్చుకుందాం. అప్పుడెప్పుడో కార్యాలు చేయటం కాదు, ఇప్పుడు కూడా చేయగలడు దేవుడు. ఈరోజు కూడా నీ హృదయంలో ఏ కోశాన కూడా సందేహం రానియొద్దు. నువ్వు దైవజనుడివా, సేవ చేస్తున్నావా, ఎప్పుడు కూడా దేవుని ఎదుట చిన్న చిన్న వాటిని ఎదురు చూడొద్దు. దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించి, దేవుని కొరకు గొప్ప వాటిని ఎదురు చూసి, గొప్ప వాటిని విశ్వసించి, గొప్ప వాటిని స్వతంత్రించుకోవడానికి సిద్ధం చేసుకుని మనస్సుని. ఈరోజు ఇలా ఉన్నావు, ఆటేకాలం అలా కొనసాగదు. దేవుడు ఆ పరిస్థితులను మారుస్తాడు, నిన్ను కూడా బలపరిచి వాడుకుంటాడు. ఆత్మల రక్షణే ధ్యేయంగా నువ్వు ముందుకు వచ్చావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపవసిస్తున్నావు, మొత్తుకుంటున్నావు కదా, ఆ ప్రార్థనలు ఆయన త్రోసేస్తాడా? దేవుడు నన్ను వాడుకుంటాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు, నన్ను బాగు చేస్తాడు. నా ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు, ఖచ్చితంగా సఫలమవుతుందనే విశ్వాసం కలిగిన వారమే దైవ సేవకు పరిగెత్తుదాం ముందుకే. అనేక ప్రాంతాలని ప్రభావితం చేసే ఒక యోధుడుగా నా తండ్రి నిన్ను నిలబెడతాడు కాదు, నిలబెట్టాడు అంతే. ఆమెన్. నిలబెట్టాడు, అలా చేశాడు అంతే. స్తోత్రం. అదే మైండ్ ఉండాలి. ఇప్పుడు చెప్పండి, బాగుపడ్డాకపోయారా? వారు విశ్వాసంతో అడుగులు వేస్తూ ఉండగా బాగుపడ్డారా? నీళ్లు ద్రాక్షరసం అయినాక తీసుకొని పోయారా? యోహాను సువార్త 2లో వారు వెళ్ళుచూ ఉండగా నీరు ద్రాక్షరసం అయిందా? ముందు బతికించు, తర్వాత రాయి తీద్దాం, లోపల లేచినోడు కేకలేస్తాడులే అన్నారా శిష్యులు? ప్రభువా, నువ్వు అంతసేపు బతికితే బతికినోడు కేకలేస్తాడులేవా, ఆ బతికి కేకలెత్తే తీద్దాం రాయి అన్నారా? మార్తమ్మ వచ్చి అడ్డుపడితే ఏసయ్య గద్దించాడు. ఏసయ్య మార్తమ్మను గద్దించడం శిష్యులు చూశారు, అందుకే మారు మాట్లాడకుండా పోయి రాయి తీశారు. స్తోత్రం కలుగును గాక. లేకపోతే మనకు కూడా కోటింగ్ ఉంటుంది అనుకున్నారా? ఏమో, ఆయన రెడీగా ఉంటాడుగా, విశ్వాసం లేదు మోకతరం మారలారా అని. ప్రియులారా, అయిపోయింది, ఇంక మీ మైండ్ తినలే. నీవు కార్యము చేయుచూ ఉండగా, ప్రభు చెప్పిన మాట చొప్పున అడుగులు వేస్తూ ఉండగా, విశ్వాసముతో నువ్వు చూస్తూ ఉండగా, నా తండ్రి నువ్వు ఊహ కూడా ఊహించని కార్యాలు, తలంపులో కూడా అనుకోనని కార్యాలు, కానీ విని ఎరగని మహాద్భుతములు నీ ఇంట, నీ కుటుంబాన, నీ వ్యక్తిగతాన, నీ సేవ ఎందో, నీ పరిచర్య ఎందో నా తండ్రి తప్పకుండా చేస్తాడు. షరతులు వర్తిస్తాయి. షరతు నంబర్ 1, అయినాక కాదు, నీవు నమ్మినాక అయిద్ది. ఒకడు వచ్చి అంటాడు చెయ్యమని, మరి చేస్తే నమ్ముతా, చేస్తే నువ్వు నమ్మేది ఏంది? ఏ జఫ్ఫగాడే నమ్ముతాడు అని నేను అంట. స్తోత్రం. ఇక్కడ విషయం ఏంటంటే చేస్తే నమ్మటం కాదు, ప్రభు రివర్సు, నమ్మితే చేస్తా. అందరూ చెప్పండి, చేస్తే నమ్ముతా కాదు, నువ్వు నమ్మితే, నమ్ముట నీ వలనైతే, నమ్ముట నీ చేతనైతే, మరి ఇక సందేహం ఎందుకు? నమ్ముదామా? ఎక్కడున్నాయి సమస్తము? ఆయన పాదాల దగ్గర ఉన్నాయి. ఏ కళ్ళు చూడగలుగుతాయి? చెప్పండి, నీ అప్పులకు తగిన ధనం యేసయ్య దగ్గర లేదా? అంటే అన్నా 1 లక్ష 2 లక్షలు అంటే యేసయ్యన ఏదో అద్భుతమైన చేస్తాడులే, కానీ ఏకంగా 50 లక్షలు అన్నా. పాపం 50 లక్షలు అంటే వామ్మ ఏడా, పెద్ద మొత్తమే మరి, ఏడా పాప 50 లక్షలు కాదన్నావు, 1 కోటి అన్నావు. 1 కోటి రూపాయలు ఏడ మరి ప్రభుకి అంటావా? ఎన్ని కోట్లో చెప్పు. ఆయన శ్రీమంతుడు. ప్రభువుని ఎలా చూస్తున్నాను? భూమి మీదకి నీ కోసం నా కోసం వచ్చినప్పుడు ఆయన పేదవాడు, కానీ ఇక్కడ మన కోసం రాక మునుపు, వచ్చి వెళ్ళిన తరువాత
శ్రీమంతుడు. పాడతావు కానీ నమ్మవు. ఎప్పుడు నమ్ముతావో ఎప్పుడు బాగుపడతావో నాకు అర్థం కావట్లా. పాట మాత్రం ఇప్పుడు నేను పాట ఎత్తాను అనుకో, ఎగిరి పడతా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా. ఇది ఏ నీ త్యాగ సంకేతమా, ఇది ఏ నీ త్యాగ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. స్తోత్రం. ఏమండి, ఏమని పాడావు? శ్రీమంతుడు అంటే అర్థమైంది, అన్ని కలిగి ఉన్నవాడు, సమస్తం కలిగి ఉన్నవాడు. శ్రీమంతుడా అంటే ఫుల్ సౌండ్. పాటేమో శ్రీమంతుడా యేసయ్యా. మరి శ్రీమంతుడే నమ్మవే అంటే ఇంత పెద్ద పాక, ఇది చాలా పెద్ద వ్యవహారంలే అనే. ఆహా, ఎంత పెద్ద వ్యవహారం. ఇంకొకటి కూడా, పోయిన ఆదివారం పోయిన శుక్రవారం నేను పనిచేసాను మీకు సాక్ష్యం కోసం. నోరు తెరిచారు ఎండ దెబ్బకి. అవునా? ఇక్కడ ఏం చేశాం? ప్రార్థన చేశా. ఇక ఎండ తీవ్రతను కట్టడి చేయి తండ్రి, దేశమును చల్లబరచు, రాష్ట్రమును చల్లబరచు అని ప్రార్థన చేసి. గుర్తుందా? నేనేమో న్యూస్ విని ముందుగా ఇక్కడ ఫలానా రోజు ఫలానా డేట్లో వాన పడిద్దని విశ్వాసం, ముందుగా న్యూస్ విని నేను చేయలే. ఎండ దెబ్బకి ముసలోళ్ళు లేచేటట్టున్నారు దెబ్బకి. పాపం విశ్వాసంతో వస్తున్నారు, ఎండ దెబ్బ తగిలిందంటే అడ్డం పడతారు ప్రభు అని. పోయిన ఆదివారం అయితే ప్రార్థన చేయకుండా కూడా జంపు నేను. ఎందుకు? అంత తీవ్రమైన ఎండ ఉంది. కానీ మీకు తెలుసా, నేను మోకాళ్ళని ప్రార్థన చేశాను. పోయిన ఫ్రైడే ప్రేయర్ చేశాను, గుర్తుందా? మోకాళ్ళని ప్రార్థన చేసి ఎంతమంది గుర్తుంది? రైట్, అయిపోయిందా? సండే రోజు కూడా ప్రార్థన చేశాం కదా, చల్లబరచు అని. నేను మీకు ఇక్కడ ప్రార్థన చేయటమే కాదు, విశ్వాసంతో నేను ఇంకో విషయం కూడా చేశా. క్లాతులు తెచ్చాం కదా, క్లాతులు కలరేస్తున్నారు. పోయిన శుక్రవారం ఆదివారం 2 రోజులు ప్రార్థన చేశాను. ఎలక్ట్రికల్ వర్క్ చేసే జనార్దన్ అనే తమ్ముడితో నేను మాట్లాడాను. ఏం మాట్లాడానో అతన్ని మీరు అడగొచ్చు. ప్రార్థన చేశాను, సంఘం ప్రార్థన చేసింది, దేవుడు వాన పంపిస్తాడు, మీరు అర్జెంటుగా ఆ క్లాతులు సర్దుకోండి అక్కడ అని చెప్పా. అక్కడ క్లాతులు పొలం మీద ఉన్నాయి, సర్దేసేయండి అయ్యి, ఖచ్చితంగా వాన పడిద్ది. అదిగో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఊహించండి ఒక్కసారి, భయపడవాకండి అవి మీద పడతాయేమో అని. పైన చిన్న జల్లు కురిసినా సరే ఇది మామూలు హడావుడి చేయదు, రేకులు. స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన అంశానికి ఇదిగో వర్షాన్ని పంపి మరీ సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. అంతకుముందు వారం పడొచ్చుగా. శుక్రవారపు ప్రార్థన, ఆదివారపు ప్రార్థన. నేను మీతో ప్రార్థన చేయటమే కాదు, వాళ్ళకి చెప్పాను విశ్వాసంతో, ఖచ్చితంగా దేవుడు వానను పంపుతాడు, దేశాన్ని రాష్ట్రాన్ని చల్లబరుస్తాడు, వర్షం కురుస్తుంది. గనుక మీరు అక్కడ క్లాతులు పని చేయలేరు, మందిరంలో చేర్చుకోండి మొత్తం అని చెప్పి వెళ్ళా. నేను ఎక్కడో ఉంటాడు, ఈ మధ్యలో ఏడో ఉన్నాడా? తోటలో ఉన్నాడు. మరి నేను చెప్పిన దానికి అతను సాక్ష్యం. ఎక్కడున్నాడో ప్రార్థనా తోటలో. నేను నైట్ జర్నీ ప్రయాణం వెళ్ళేటప్పుడు చెప్పాను, నేను దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. చాలు
ఇక రేపటి నుంచి ఎండ బాధినా నాకు సంబంధం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు సంబంధం లేదు. ప్రార్థన చేశాను, చల్లబరచమన్నాను. మొన్న కురిసింది వాన, ప్రచండమైన వాన కురిసింది. అవునా? పోయినంత లెక్క వాన పడతానే ఉంది. నా ప్రార్థన కూడా వింటున్నావా నాయన? స్తోత్రం నాయన. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా, నువ్వు మరచిపోగా నా మంచి నాయన. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా, నువ్వు మరచిపోగా నా మంచి నాయన. అవసరాన్ని తీర్చమనే నా దీన యాచన, అవసరాన్ని తీర్చమనే నా దీన యాచన. పట్టజాలపోతినిగా నీవిచ్చిన దీవెన, పట్టజాలపోతినిగా నీవిచ్చిన దీవెన. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడు నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడు నీవేనయ్యా. అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే, అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. నా చెల్లి, గుర్తుపెట్టుకో, విశ్వాసం ఎప్పుడు సిగ్గుపరచదు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రము సిగ్గునొందడు అని నా దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది ఆ చెల్లి ఈరోజు కూడా వచ్చింది. యూరిన్ బ్యాగ్ పెట్టి అంబులెన్స్లో ఎక్కించి వాళ్ళన్న వాళ్ళ చెల్లి ఇద్దరు నా దగ్గరికి వచ్చి పర్సనల్గా చెప్పారు, రోజుల మనిషి అని, ఆశలు లేవని, బతకదు అని. 3 లేక 4 రోజులు ఉంది మీ మధ్య సజీవ సాక్ష్యంగా. లేదు ఛాన్స్. ఆమె ఒక కోరిక కోరింది తెలివిగా. నా దేవుడు నన్ను ఉంచినా తీసుకెళ్ళినా నేనైతే సిద్ధపడాల్సింది ఉంది. నేను నా ప్రభు సన్నిధిలోకి వెళ్తాను, తండ్రి సన్నిధిలోకి వెళ్తాను. నా దోషములు నా ప్రభు ముందు ఒప్పుకుంటాను. ఆయన రక్తాన్ని ఆశ్రయించి నా పాపాలన్నీ కడుక్కుంటాను. కూటాలమ్మా శాలేమన్న నీకు దొరకపోవచ్చు అంటే, అన్న దొరికినా దొరకపోయినా యేసయ్య దొరుకుతాడు. నన్ను మందిరానికి తీసుకెళ్ళండి. ఆయన చిత్తం అయితే అన్న దొరుకుతాడు, దొరకపోయినా యేసయ్య నా సంగతి చూసుకుంటాడు. ముడితే నన్ను ముడతాడు, లేకపోతే తీసుకుంటాడు. నేనైతే ఇంటికైతే రాను, ఆయన పాదాలను పట్టుకుంటాను. ఆయన పాదాల దగ్గరికి నన్ను తీసుకెళ్ళని నేర్చింది నా ప్రభువు. ఆ బలహీనురాలు, ఆ మరణాపాయంలో ఉన్న దీనురాల యొక్క హృదయ వాంఛ నెరిగాడు. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి పడ్డానంటే ఆయన నన్ను బాగు చేస్తాడు, నన్ను బతికిస్తాడని ఆ విశ్వాసం. అన్న దొరికినా దొరకపోయినా నా ప్రభు ఉంటాడు. నా పాపాలన్నీ ఆయన ముందు ఒప్పుకుంటాను. ఆయన రక్తంతో నన్ను కడుగుతాడు, నన్ను శుద్ధి చేస్తాడు. ఆయన నన్ను బతికించాలి. వైద్యుల వల్ల కానిది పరమ వైద్యుడు నా యేసయ్య వల్ల అవుతుంది. డాక్టర్ల వల్ల కానిది పరమ డాక్టర్ నా ప్రభు వల్ల అవుతుంది. ఆయన ఏ జవాబు ఇచ్చినా పర్వాలేదని అలాగే వచ్చేసింది అంబులెన్స్. వీల్ చైర్లో అక్కడ దాకా తీసుకొచ్చారు. మధ్యరాత్రి 1 గంట అయింది. హేమంత్ వచ్చి నాకు విషయం చెప్పాడు, ఇట్లా చావు బ్రతుకుల మధ్య ఉంది పాపం, విశ్వాసంతో నన్ను శాలేమన్న దగ్గర తీసుకెళ్ళండి, మందిరంలోకి తీసుకెళ్ళండి అని అడిగిందట. చివరి కోరికలాగా తెచ్చారు నాన్న అన్న. నేను నిద్రపోతే సమస్య కానీ లేచే ఉన్నా కానీ ఆయన పద అని ఆ 1:30 టైంలో వచ్చాను బయట. వచ్చి ఆ బిడ్డతో మాట్లాడినప్పుడు
ఆమె విశ్వాసంతో పలికిన మాటలు ఇప్పటికీ నా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. నాకు భయం లేదన్నా, నా దోషాలని నా తండ్రి ముందు ఒప్పుకుంటాను. ఆయన నన్ను బాగు చేస్తాడు, ఆయన నన్ను బ్రతికిస్తాడు. వీళ్ళే భయపడుతున్నారన్నా, వీళ్ళే భయపడుతున్నారు, నాకు భయం లేదన్నా. నాకు ఒక్క మాట ప్రార్థన చేయన్నా. ప్రార్థన చేసినాక నేను ఇంటికి పోనన్నా, మందిరంలోకి వెళ్తాను. నేను ప్రభువుకు చెప్పుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, చెప్పుకున్నాక వాళ్ళు ఇటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోతానని అడిగినప్పుడు చేతులుంచి ఈ బిడ్డ విశ్వాసం చొప్పున మీకు స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేసినాను. దేవుడు తన అద్భుతమైన కార్యం జరిగించాడు. ఈరోజు సంపూర్ణ ఆరోగ్యవంతురాలై, సజీవురాలై, నంబర్ 1గా మీ మధ్యలోనే ఉంది. ఇలాంటివి నా తల వెంట్రుకల కంటే ఎక్కువైన సాక్ష్యాలు. తెలుసా మీకు ఆ సంగతి? నా దేవుని కృప. దాదాపు 20 సంవత్సరాల ఈ సుదీర్ఘ సేవలో ఎన్నో కార్యాలు చూశాను, విశ్వాసపు విజయాలు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఏ పొద్దు శ్రమలకు సిద్ధపడండి అని చెప్పే శాలేమన్నా ఈరోజు ఇలా చెప్తున్నాడు. ఏంటంటే కేవలం శ్రమల కోసమే కాదు, ఆశీర్వాదాల కోసం కూడా మనం పిలువబడ్డాం. ఆశీర్వాదాన్ని వారసులుగా ఉండడానికి కూడా పిలువబడ్డాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడికి కేవలం శ్రమలే కాదు, గొప్ప విడుదల, గొప్ప స్వస్థత, గొప్ప సమాధానం, గొప్ప అద్భుతం, గొప్ప విజయం. నా బిడ్డ, ఫైనల్గా చెప్తున్నాను నాన్న, నువ్వు అడిగి, నువ్వు విశ్వసించింది, మనోనేత్రాలతో నువ్వు చూసింది ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. ఒకవేళ నువ్వు అడిగింది, విశ్వసించింది నీకు అందలేదు అంటే గుర్తుపెట్టుకో, దానికంటే 10-12 రెట్లు ఎక్కువైన దాన్ని నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. గట్టిగా కొట్టి ఈ మాట హృదయంలో తీసుకో. నువ్వు విశ్వసించి, నువ్వు అడిగి, నువ్వు ఎదురు చూసింది నీకు ఇవ్వలేదు, ఆగిందంటే గుర్తుపెట్టుకో, ఇంకా కొద్ది రోజుల్లో దానికంటే కొన్ని రెట్లు, 10, 11, 12 రెట్లు ఎక్కువైంది నీ ముందుకు వచ్చి నిలబడింది. అది నా దేవుడు చేసే కార్యం. సిగ్గుపరచండి నాన్న, సిగ్గుపరచండి.